వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం అంటే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇక ఈ నవంబర్ నెలలోనే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చీరలు, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల డబ్బులను, అదేవిధంగా తెలంగాణలో ఎవరెవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం అంటే ఎవరైతే 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే తీపి కబురు, గుడ్ న్యూస్, శుభవార్తను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు, 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి నెల ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల డబ్బులు కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద ఈ నవంబర్ నెలలోనే ఆ మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది రిలీజ్ చేయనున్నారా, లేదంటే ఎప్పటి నుంచి ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులు అనేది పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ నెలలో పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కానీ అంతకుముందు జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు కానీ ఎవరికైతే జమ కాలేదో అంటే ఇంకానైతే కట్టైనట్లు కిందగా కనిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో తిరిగి ఆ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఇక ఇప్పుడు పంపిణీ అయిపోతున్నటువంటి పెన్షన్ డబ్బులు కూడా అలా కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. మొదటిసారిగా ఎవరైనా వీడియోని ఇప్పటివరకు చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఇప్పుడే వీడియోని లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి నెల ఇక దసరాకి ఇస్తామన్నటువంటి చీరలను కూడా పంపిణీ చేసేందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఏదో సందర్భంగానైతే ఈ చీరలు అదేవిధంగా మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులు అదేవిధంగా బడ్జెట్ అనేది కూడినటువంటి డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్తను అయితే మహిళలకైతే ప్రకటించింది. ఇక ఎవరైతే మహిళలు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా 18 నుండి 50 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. దాంతోపాటుగా రేషన్ కార్డు కలిగి అయితే ఉండాలి. ఎవరైతే ఈ రేషన్ కార్డు అదేవిధంగా ఈ ఆధార్ కార్డు దీంతో పాటుగా ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ డబ్బులు కానీ కట్టకుండా గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు కానీ తీసుకోకుండా ఉన్నటువంటి మహిళలు మాత్రమే దీనికైతే అర్హులనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇక ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ మహాలక్ష్మి పథకంకి అయితే దరఖాస్తు చేసుకొని 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బుల్ని పొందాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇక ఈ నవంబర్ నెల 20వ తారీఖు వరకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ డిసెంబర్ నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులు రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక ఎవరికైతే అంతకుముందు పెన్షన్ డబ్బులు కట్టాయో వారికి తిరిగి ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయమని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.